అయోమయంలో మిర్చి రైతు అంటూ ప్రజాశక్తిలో సోమవారం మెయిన్ పేజీలో ఒక వార్త బ్యానర్ ఇచ్చారు. వార్త ఏంటో చూద్దాం. మార్కెట్ ఇంటర్వెన్షన్పై విడుదల కాని ఉత్తర్వులు, ఆచరణలోకి రాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలు. ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి. మిర్చికి 5 ఏళ్లుగా ఉన్న ఆశాజనకమైన ధరలు ప్రస్తుతం సగానికి పైగా పడిపోయిన నేపథ్యంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ప్యాకేజీ రైతులకు ఎంతవరకు మేలు చేస్తుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్వింటాల్ మిర్చి ధర 11,781 రూపాయి కంటే తగ్గితే సాయం చేస్తామని ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. గత నెలలో రాష్ట్రంలో మిర్చి క్వింటాకు కనిష్టంగా 9,000, గరిష్టంగా 13,500 లభిస్తూ ఉంది. గత వారం రోజుల్లో క్వింటాకు 400 నుంచి 500 వరకు ధర పెరిగిందని అధికారులు తెలిపారు. 11,781 కంటే ధర తగ్గితే సంబంధిత వ్యత్యాసం సొమ్ము ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం వల్ల తమకు పెద్దగా ప్రయోజనం ఉండబోదని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కాలయాపన చేయడం ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అదనంగా ధరలు వచ్చే అవకాశం ఉంటుందని అధికార యంత్రాంగం భావిస్తూ ఉంది. అంటే ఇంకా ఒక 1,000 రూపాయలు అట్లా మార్కెట్లో పెరిగిందనుకో, అప్పుడు ఈ పథకం అమలు చేయాల్సిన అవసరమే ఉండదని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తుందని చెప్పి ప్రజాశక్తిలో రాసుకొచ్చారు. సరే, మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా రైతులకు సాయంపై ఇంతవరకు ఉత్తర్వులే రాలేదు. ధరలు కొద్దిగా పెరిగే వరకు వేచి చూసే ధోరణి అవలంబించాలని మార్కెటింగ్ శాఖ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. అందువల్లే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధి 300 కోట్లు మాత్రమే కేటాయించారని చెబుతున్నారు. అన్ని పంటలకు కలిపి ఇంత తక్కువ మొత్తం కేటాయిస్తే మిర్చి రైతుకు ఎంత కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. గతేడాది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి 28 వరకు జరిగిన క్రయ విక్రయాల వివరాలు మాత్రమే ప్రభుత్వం కోరిందని మిర్చి యార్డ్ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 2024-25 వ్యవసాయ సీజన్లో 4,18,665 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇందుకు సంబంధించి 2,17,490 మంది రైతులు, కౌలు రైతులు ఈ క్రాప్లో తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఎకరాకు సగటు దిగుబడి 20 క్వింటాల వరకు వస్తుందని అధికారుల అంచనా. 2017లో క్వింటాకు 1,500 చొప్పున మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా ప్రభుత్వం సాయం అందించింది. అయితే ప్రస్తుతం పెరిగిన పెట్టుబడి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రస్తుత ధరలు తగ్గినందున క్వింటాకు కనీసం 3,000 ఇస్తే కానీ కొంతవరకు కోలుకునే అవకాశం ఉండదని రైతులు అంటున్నారు. ఈ లెక్కన మొత్తం దిగుబడి ఎకరాకు 20 క్వింటాల చొప్పున ఒక్కో రైతుకు 60,000 సాయం అందిస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. ఈ ప్రాతిపదికన 4,18,665 ఎకరాలకు రూ. 2,512 కోట్లు అవుతుంది. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే రైతులకు మేలు జరుగుతుంది. కానీ ప్రభుత్వం ప్రతిపాదించిన ధర 11,781 కంటే తక్కువ వస్తే తాము ఈ ధరకు రైతుల నుంచి 25% దిగుబడులు కొంటామని ప్రభుత్వం చెప్పటం వల్ల తమకు వనగూరే ప్రయోజనం చాలా తక్కువని రైతులు చెబుతున్నారు. 20 క్వింటాల దిగుబడిలో క్వింటాకు 10,000 వస్తే మిగతా 1,781 రూపాయల చొప్పున 25% దిగుబడి అంటే 5 క్వింటాలు తమకు దక్కేది కేవలం 8,905 మాత్రమేనని రైతులు అంచనా